కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతిపాడు మండలం బౌరువాక తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ప్రత్యేక బృందాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. పులిని గుర్తించి పట్టుకునేందుకు 11 హనుమాన్ ప్రత్యేక బృందాలు, 3 ట్రాంక్యులైజింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పులి అడవి ప్రాంతంలోనే సురక్షితంగా ఉందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. పులి మైదాన ప్రాంతంలోకి వస్తే మాత్రమే పట్టుకునేందుకు చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. సరైన సమయం, సరైన ప్రదేశంలో పులిని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరించింది. నేను ఎక్స్ఎంపీటీసీ సార్. మాకు 17 రోజుల నుంచి పులి ఇక్కడ 2 రోజులు ఉండటం జరిగింది. నిన్న రాత్రి కూడా మా ఊరు వచ్చి 10 గంటల జీడిమర తోటలో ఉంది. ఇప్పుడు కూడా 1 గంట అవుతుంది సార్, ఇక్కడే ఉంది. కానీ మేము జీడిమర తోటలోకి వెళ్ళటానికి గిరిజనులందరం భయపడుతున్నాం. త్వరగా పులిని బంధించి మేము జీడిమర తోటలోకి వెళ్ళి మా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు మాకు కల్పించాలని ప్రభుత్వం వారికి కోరిపాదిస్తున్నాం. గత వారం నుంచి కూడా కాకినాడ జిల్లాలో పులి సంచారం ఉందన్న ఇన్ఫర్మేషన్ తోటి రైట్ ఫ్రమ్ ఏ రోజైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా, ఈవెన్ ముందు నుంచి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఎందుకంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టైగర్కి శాటిలైట్ కాలర్ అమర్చడం, అలాగే వెరీ హై ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ కూడా యాడ్ అవటం వల్ల మానిటర్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పటికప్పుడు పక్క జిల్లాలో ఉన్నా సరే ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మనం అలర్ట్ అవటం జరిగింది. ఎక్కడైతే వచ్చి ప్లేసెస్ ఉన్నాయో ఆ విలేజ్ అన్నీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అది ఎంటర్ అయింది. ఎంటర్ అయిన వెంటనే సో అటవీ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడైతే మూమెంట్ ఉందో ఆ విలేజెస్ని అలర్ట్ చేయటం కానీ, అలాగే ఈ స్పెషల్ టీమ్స్ని తెచ్చుకుని, అంటే మనకి ఇక్కడ కొన్ని అందుబాటులో ఉన్నాయి, కొన్ని రిపీటెడ్ టీమ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, టైగర్ మూమెంట్ ఉన్నప్పుడు దాన్ని బంధించి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ట్రాంక్యులైజ్ చేసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వారిని కూడా రప్పించుకొని మనం కంటిన్యూస్గా దీని మూమెంట్ని ట్రాక్ చేస్తున్నాం. అయితే గత కొన్ని ఫస్ట్ ఇనీషియల్గా అది రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉంటా వచ్చింది. నైట్ టైం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటూ నైట్ టైం మళ్ళీ బయటకు వచ్చి క్యాటిల్ని కిల్ చేయటము, మళ్ళీ కొండ వైపు వెళ్ళటము, ఇలాంటి యాక్టివిటీ జరుగుతూ ఉంది. మళ్ళీ గత కొన్ని రోజులుగా చూస్తే పూర్తిగా అది జనావాసాల్లోకి ఎంట్రీ వస్తూ ఉంది. సో దానికి సంబంధించి మనం ఖచ్చితంగా, ఎందుకంటే జనావాసాల్లోకి వచ్చినప్పుడు గ్రామస్తులకు కానీ ప్రజలకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి బంధించడానికి అన్ని టీమ్స్ తోటి సిద్ధంగా యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నాము. బట్
Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.